హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైనా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ సెర్చ్ చేసి చాలామంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు అంత క్వాలిటీ ఉండదు. ఇంకా చాలామందికి అయితే అసలు ఎలా చేయాలనేది కూడా తెలియదు. ఈరోజు వచ్చేసి హై క్వాలిటీతో ఒక బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో ఒక ఇమేజ్కి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికి ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాలి. దాన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఈరోజు వచ్చేసి ఆ యాప్ ఏంటి, యాప్ ఏంటి, ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనేది అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఆ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో రూమ్ అనే సెర్చ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది మీకు ఫోటో రూమ్ ఏఐ ఫోటో ఎడిటర్ అని. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు దేనికైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటున్నారో దానికి. చూసారు కదా గైస్, 5 సెకండ్స్లోనే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటి అని అంటే, దీనికి వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఇలాగా మీరు ఈ వాటర్ మార్క్ని అయితే క్రాప్ చేసుకుని ఇమేజ్ని ఇటు క్రాప్ చేసేసుకుని ఓన్లీ ఇమేజ్ ఒకటి ఉండేటట్టు అయితే పెట్టుకుని క్రాప్ అయితే చేసుకోండి. అది మన గ్యాలరీలోనే చేసుకోవచ్చు. ఒక 2-3 సెకండ్స్లోనే ఇదైతే మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది. అది కూడా హై క్వాలిటీలో. మీరు చూడొచ్చు ఇమేజ్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో. తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత సేవ్ టు గ్యాలరీ. అంతే గైస్, గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇలా అయితే మీరు హై క్వాలిటీలో ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఎవరికైనా కనుక బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే వాళ్ళ కోసమని అయితే వీడియో చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.